మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిజంగా బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు టాప్ స్టార్స్ ని భయపెడుతున్నాడా? ఏకంగా తమిళ సూపర్ స్టారే ఇప్పుడు ఎన్టీఆర్ కోసం వెనకడుగు వేసే పరిస్థితి వచ్చిందా? ఈ డౌట్లకు సాలిడ్ రీజన్ ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోలు భయపడేంత మాస్ ఫాలోయింగ్ అప్పుడే నార్త్ ఇండియాలో ఎన్టీఆర్కి పెరిగిపోయిందా? తమిళనాట 60 హీరోలు తప్ప మరొకరిని అక్కడి ఆడియన్స్ పట్టించుకోరు. అలాంటిది మరెందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ కంగారు పడుతున్నాడు? ఒక్కసారి కాదు, ఈ ఏడాది వచ్చే ఏడాది కూడా ఓ 2 అడుగులు వెనక్కి వేస్తున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ దెబ్బకి అంతగా రియాక్ట్ అవుతున్నాడు. ఇంతకీ ఎందుకు ఎన్టీఆర్ కోసం రజనీకాంత్ 2 అడుగులు 2 సార్లు వెనక్కి వేస్తున్నాడు? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ వస్తుందంటే ఎవరైనా సైడ్ ఇవ్వాల్సిందే. అలాంటి సూపర్ స్టార్ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ కోసం సైడ్ ఇచ్చేలా ఉన్నాడు. జమానాలోనే జపాన్ వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ స్టార్ వయసులో ఎన్టీఆర్ది సగం ఏజ్ కూడా కాదు. అయినా ఎన్టీఆర్ మూవీ వార్ 2 వల్ల రజనీకాంత్ సినిమా కూలి వెనకడుగు వేయాల్సి వస్తుంది. నిజానికి ఖైదీ, విక్రమ్, లియో లాంటి సినిమాల తర్వాత లోకేష్ డైరెక్షన్లో రజనీకాంత్ కూలీ మూవీ చేశాడు. షూటింగ్ కూడా ప్యాచ్ వర్క్ తప్ప అంతా అయిపోయింది. ఆగస్టు 14కి ఈ సినిమా రిలీజ్ అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ సినిమా వార్ 2 ముందుగానే ఆగస్టు 14కి రిలీజ్ అని డేట్ని ఫిక్స్ చేసుకుంది. కానీ ఆ టైంకి వచ్చే అవకాశం లేదని ప్రచారం జరిగింది. దసరాకు వార్ 2 మూవీ వాయిదా పడే అవకాశం ఉందనేసరికి సౌత్ వరకు రజనీకాంత్ కూలీ టీం థియేటర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని అరేంజ్ చేసుకునే పనిలో పడింది. అలాంటి టైంలో సడన్గా వార్ 2 మూవీ ఆగస్టు 14కు ఎట్టి పరిస్థితుల్లో వస్తుందని తేలింది. అంతే, దెబ్బకు అలర్ట్ అయిన రజనీకాంత్ కూలీ టీం విడుదలని దసరాకు వాయిదా వేసుకోవాలనుకుందట. రజనీకాంత్ మామూలు కటౌట్ కాదు. అయినా తను వెనక్కి తగ్గడానికి రీజన్ ఉంది. తన సినిమాలకు ఒకప్పట్లా నార్త్ ఇండియాలో భారీ రెస్పాన్స్ రావట్లేదు. అలాంటిది ఆల్రెడీ వార్ 2 రిలీజ్ అవుతుంటే దానికి పోటీగా కూలీ మూవీ వస్తే నార్త్ ఇండియాలో రజనీకాంత్ సినిమాకు వసూళ్లు డ్రాప్ అవుతాయి. ఆ తర్వాత మరో పెద్ద మార్కెట్ అంటే టాలీవుడ్డే. సో తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ సినిమా డెఫినెట్గా రజనీకాంత్ మూవీని డామినేట్ చేస్తుంది. కాబట్టి వసూళ్లలో చీలికలు వచ్చే ఛాన్స్ ఉందని తారక్ కోసం రజనీ సైడ్ ఇస్తున్నాడట. అంతేకాదు, 2026 జనవరి 9కి తన డ్రాగన్ రాబోతుంది. అదే ముహూర్తానికి జైలర్ 2 రిలీజ్ అన్నారు. అలా అని ఇదేదో డ్రాగన్ వర్సెస్ జైలర్ 2 అనుకుంటే పొరపాటే. ఒకవేళ డ్రాగన్ జనవరి 9న రాకపోతే, వాయిదా పడితే ఆ ముహూర్తానికి జైలర్ని రిలీజ్ చేయవచ్చని ఇలా ఫిక్స్ చేసుకున్నారట. సో తనకంటే చిన్నవాడే అయినా నార్త్ సౌత్ మాస్ మార్కెట్ మీద పట్టున్నవాడు కాబట్టి ఎన్టీఆర్ విషయంలో రజనీకాంత్ ప్రాక్టికల్గా ఆలోచించి వెనక్కి తగ్గాడంటున్నారు సినీ జనాలు.